హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము ఇవాళ అయితే మా ఆయనకైతే ఏం పని లేదు, అందుకే చేపలు తీసుకొచ్చారు. వెళ్ళి ఒక 2 కిలోల దాకా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అంతా క్లీన్ చేసాక 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. వాటి కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, కొంచెం మెంతులు వేయించి పెట్టుకొని వాటిలో కొబ్బరి, కొంచెం తెల్లగడ్డ, ఒక 1.5 గడ్డ తెల్లగడ్డ నుంచి పెట్టేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత కొంచెం మన చింతపండు ఉంటుంది కదా, వాటికి టేస్ట్కి తగ్గ, అంటే మనకి రుచికి సరిపడ చింతపండు, అంటే కొందరు పులుపు ఎక్కువ తింటారు, కొంత తక్కువ తింటారు. అలా కాకుండా కొంచెం మీడియంలో వేసుకుంటే బాగుంటుంది. అందుకోసం చింతపండు నానబెట్టి ఒక ఆనియన్, ఒక టమాటో పేస్ట్ చేసి పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలా. అలాగే కొంచెం మన పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో అవన్నీ కట్ చేసి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం 3 కలిపి ముక్కలకు బాగా పట్టించాలా ఫ్రెండ్స్. కాసేపు కొంచెం మ్యాగ్నెట్ అయితే కొంచెం ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది. కడాయిలో ఆయిల్ పోసి తర్వాత తిరగబాత వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ మూడు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని ముక్కలుగా చేసి పెట్టుకోవాలా. ఆ టమాటో అయితే ఇందులో వేసేయాలా, కొంచెం మగ్గనివ్వాలా. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అనేది వేసేయాలా. అలా వేసిన తర్వాత ఆయిల్ అనేది బయటికి రావాలి ఫ్రెండ్స్. అంటే టమాటో ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం కొంచెం కలబెట్టేసి కారం వేసాను ఫ్రెండ్స్. స్కిప్ అనేది మిస్ అయింది. తర్వాత మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకునే మసాలా వేసి కొంచెం కలపెట్టేసి మనం చింతపండు ఉంది కదా, ముందుగా నానబెట్టుకున్న చింతపండు కలిపి కూరలో అనేది వేయాలా. వేసిన తర్వాత కొంచెం కాస్త ఒక 5 to 15 మినిట్స్ అనేది కొంచెం బాగా పులుసు అనేది మరగాల. మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ పులుసులో వేయాలా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ చేపల కూర. మేమైతే ఇలా చేసుకుంటాం, మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అది మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది, వేడిగా సూపర్ టేస్ట్. అలాగే చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.